మీ పేరు? నా పేరు శోభన్ నాయక్. సరే, ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఇప్పుడు మనం 5 ఇయర్స్ పరిపాలన చూసుకుంటే ఆయన అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? ఆయన అభివృద్ధి అంటే కొన్ని చేశాడు. కొన్ని పథకాలు అయితే దాంట్లో నమ్మదగిన పథకాలు అయితే మంచి మంచి పథకాలు అంటే ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం, ఈ రేషన్స్ ఇది ఇవ్వటం అదొకటి చాలా బాగుంది. కాకపోతే ఎంప్లాయీస్కి కొంచెం ఇబ్బంది ఉంది డెవలప్మెంట్ కోసం. అది కొంచెం కవర్ చేస్తే బాగుంటుంది. అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి యువత అయితే చాలా ఆమె కోపంతో ఉండి కొంచెం గట్టిగా కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? యువతకి ఉపాధి లేదు కరెక్టే, కానీ ఉపాధి చేయించాలి కదా. మనం ఏది అన్ని ఫ్రీ పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు చేస్తూ ఉంటే ఎట్లయితుందంటే పథకాలు ఫ్రీ చేయడం వల్ల ఇప్పుడు మనం ఒకసారి ఇస్తాం, దాని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మనకి ఆ డబ్బులు ఎంతవరకు తింటారు, ఎంత సరిపోతుంది? అది ఇవ్వటం కరెక్ట్ కాదు. పథకాలు ఫ్రీ పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా. అదే డబ్బులతో డెవలప్మెంట్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి కదా. ఉద్యోగాలు వస్తే అందరి పిల్లలు బాగుపడితే వాళ్ళ ఇంటింటి నెల నెల జీతం వస్తుంది, మంచి లక్షల్లో సంపాదించవచ్చు. ఇచ్చే 2,000కి 3,000కి ఆశపడితే మెయిన్ ఉపాధి పోతుంది కదా. ప్రజలు కూడా ఆలోచించాలి. ఫ్రీ పథకాలతోనే మనం ఎంతవరకు డెవలప్ చేయగలుగుతాం, ఎంతవరకు బతకగలుగుతాం అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఫస్ట్ ప్రజల నుంచి అవేర్నెస్ రాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకం ఇస్తాం ఈ పథకం ఫ్రీగా నమ్మితే, ఫ్రీగా నమ్మటం కాదు గుడ్డిగా, ఎవరైతే డెవలప్ అవుతుంది, ఎవరైతే మన భవిష్యత్తు బాగుపడుతుంది అనేది ప్రజలు చాలా ఆలోచించాలి. ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అబ్బా, అలాగే 3 రాజధాని విషయంలో మాట తప్పారని చెప్పేసి అయితే చాలామంది అయితే కోపంతో ఉన్నారు. సో మీరేం చెప్తారు? చాలామంది కోపంగా ఉన్నారు కానీ అది 3 రాజధానులు చేస్తా అని చెప్పి అది చేయకపోవడం ఒకటి మైనస్ పాయింట్ అయింది. అది నేను చేస్తా 3 రాజధానులు ప్రకటించిన తర్వాత 3 రాజధాని పరిపాలన జరిగి ఉంటే ప్రజలు కూడా సర్దుమనేటోళ్ళు. ఈ 3 రాజధాని లేదు, ఒక రాజధాని లేదు, ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు. అది చాలా మాత్రం ఇబ్బందిగా ఉంది. చూడడానికి కూడా చెప్పుకోవడానికి కూడా ఏపీలో ఇప్పుడు మనకి రాజధాని లేదంటే ఎవరికి చెప్పుకోవాలన్నా మన రాజధాని లేదంటే చెప్పలేకపోతున్నాం. ఈ పార్టీకి ఇంకా అదర్స్ పార్టీ వాళ్ళు ఉంటే ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాడు. అదొక మైనస్ ఉంది. అందరికీ కాంప్రమైజ్ చేసి ఆడ కూర్చోబెడుతుంటే తప్ప అది అవ్వట్లేదు. అది వేస్తే బాగుంటుంది అనుకుంటాను నేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు మెజార్టీతో విన్ అవచ్చు సార్? నేనైతే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. మ్యాక్సిమం అయితే ఆయన ఎన్నో అవకాశం ఉంది. ఫ్యాన్స్ కానీ వాళ్ళు వీళ్ళు కుటుంబం నుంచి కానీ ఒకరైతే ఇన్ అవుతారని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ అయితే పవన్ కళ్యాణ్ ఇన్ అవుతారు అనుకుంటున్నాను. ఆయన కూర్చుంటే ప్రజలకు కూడా న్యాయమే జరుగుతుంది కదా. సపోజ్ పవన్ కళ్యాణ్ ఇష్యూ తీసుకుందాం. ఎంతమంది పవన్ కళ్యాణ్ ఎన్నికల ఎమ్మెల్యే ఇన్ అయినా కాకపోయినా కూడా ఒక పవన్ కళ్యాణ్ అయితే ఆయన సెకండ్ కేటగిరీ వస్తుంది, పిఠాపురం కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సీఎం తర్వాత సెకండ్ పొజిషన్ ఏదైనా ఉంటే మీ కుటుంబం అయితే ఇన్ అయితే మాత్రం సెకండ్ కేటగిరీ పవన్ కళ్యాణ్ 100% వస్తుంది. చంద్రబాబు నాయుడు తర్వాత మెయిన్ కేటగిరీ ఏదైనా మంచి పొజిషన్ అయితే వస్తుంది, మంచి పదవి అయితే వస్తుంది. అలటప్పగా తిరగడానికి అయితే పోలేదు. 100 సీట్లు ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఒకరికే చూస్తారు, 24 సీట్లు ఇచ్చినా ఒకరికే చూస్తారు. కావాల్సింది ఏంది, మంచి పదవి తీసుకురావాలి, డెవలప్ చేయాలంటే ఆయన ఒకటి విన్ అయితే చాలు. ఏపీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఒకరికి విన్ చేస్తే చాలు, సరిపోతుంది పవన్ కళ్యాణ్. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ వచ్చారు. ప్రత్యర్థులతో కూడా ఆయన సమాధానం చెప్తున్నారు. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు మంగళగిరి నుంచి? ఉంటుంది. ఈసారి టఫ్గా ఉంటాడు. అప్పుడు మామూలుగా ఉండే మనిషి కానీ ఇప్పుడు మాటలు కానీ మాట్లాడటం కానీ చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మనిషి ఇక పర్ఫెక్ట్ అయ్యాడు. పొలిటికల్గా ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. చేస్తాడు, చూద్దాం. అలాగే హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ అల్లుడు శ్రీ భరత్ గారేమో వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా అల్లుళ్ళు ఈసారి ఎలా ఉన్నాయి విజయ అవకాశాలు? బాలకృష్ణగా తిరగలేదు. హిందూపురం ఇక కంపల్సరీ 100% ఇన్ అవుతాడు. ఇక విశాఖపట్నం ఎంపీ అయితే చెప్పలేము, కానీ బాలకృష్ణ హిందూపురం అయితే పక్క షూర్గా ఇన్ అవుతాడు. సర్వే కూడా ఆయనకెళ్ళి అనుకూలంగా ఉన్నట్టుంది. ఇక్కడ మొన్న చూస్తే ఆయనకెళ్ళి సర్వే బాగానే ఉంది. బాలకృష్ణ అయితే ఇన్ అవుతాడు. మెయిన్ కేటగిరీ ఎటు పోరు. చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ కానీ వీళ్ళందరూ గ్రౌండ్ వాళ్ళది ఎప్పుడు క్లియర్గా ఉంటుంది, అవుతారు. అలాగే వైసీపీలో కొంతమంది ఫ్యామిలీస్ని పర్సగా టార్గెట్ చేసిన మంత్రులు ఉన్నారు. కొడాలి నాని అవ్వచ్చు, పెర్ని నాని అవ్వచ్చు, బట్టి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళంతా గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. వాటమి భయంతో అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు? అది కంపల్సరీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడమని చెప్పు. ఇప్పుడు ఏదైనా పర్సనల్ ఇష్యూ తీసుకొని జనాల మీద రుద్ది వాళ్ళు చెప్పింది కథలు బుర్రకథలు జనాలు కూడా చాలా వీళ్ళ ముఖం చూసి చిరాకు పడుతున్నారు. ఆ చిరాకు పడడానికి కారణం వీళ్ళ గోతి వీళ్ళే తోకున్నారు. ఇప్పుడు మాట్లాడని చెప్పు. ఎన్నికల ముందు ఎప్పుడేం మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడని చెప్పు. ఇప్పుడు గెలవక ముందు అన్నీ మాట్లాడేస్తారు గెలిచినప్పుడు. ఇప్పుడు మాట్లాడడానికి భయపడి మంచి సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇన్నైన తర్వాత మళ్ళీ అదే పాట పాడతారు.
ఇలాంటి వాళ్ళకి అసలు ఓటేద్దంటాను నేను. ఇది మంచిగా మాట్లాడే పద్ధతి, గౌరవం ఎంత మన ఎదుటి మనిషి ఎంత గౌరవం ఇస్తే వాళ్ళు కూడా మనంత ఇస్తారు. మనం మాట్లాడుకుంటే పబ్లిక్ మన గురించి ఎంత చిరుగా చూస్తారు తెలుసా, గలీజ్గా మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు అది ఆ పద్ధతి మనం మార్చుకోవాలి. ఆల్రెడీ రోజాకి ఎదురుగాలి అయితే తెల్లతలుంది, బరాబర్ ఎదురుగాలు వచ్చేసాయి ఆల్రెడీ. సరే మొన్న చూసా, రోజా కష్టమే అంటున్నారు. ఎన్నికల ప్రచారం పోతే పబ్లికే ఎదురు తిరిగి మేము ఇప్పటివరకు ఏం చేసావు, ఎక్కడ డెవలప్ చేసావు ఏందని మా ఊర్లోకి రావద్దని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి రోజాకి వచ్చేసింది ఆల్రెడీ. వాడి నుంచి కొడాలి నాని గారు కూడా నాలి చూస్తే టఫ్గా ఇస్తాడు, కానీ ఇన్నేయటం కష్టం ఉంటుంది. రోజా కులాన్ని అని పాపం జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు చాలా బాగా చేశాడు అబ్బా. వీళ్ళ వల్ల చాలా మైనస్ అయింది పాపం అతనికి. ఈ కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు ఇప్పుడు ఎంత ఉబ్బిచి మావాడు పెద్దన్న అన్నీ చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది చేసిన ఇప్పుడు మాట్లాడినప్పుడు ఒక మాట ఏం మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకూడదని గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చుగా. ఇంత వార్నింగ్ ఇచ్చినా వీళ్ళ బతుకులు మాత్రం మారదు. జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు చేశాడు. ఆ పథకాలు అనేది ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా కొన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ. అది బాగుందబ్బా. అలాంటిది ఒక్క పని చేస్తే చాలు, ముసలి ఏంది ఎండకి పెన్షన్ గిషన్ పోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అది ఇంటికి ఇవ్వడం చాలా బాగుంది. మిగతా అయితే డెవలప్ మాత్రం సరిగ్గా బాగలేదు. మొన్న ఏపీకి పోతే రోడ్లు కూడా నీట్నెస్ ఏం లేవు. మన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు రోడ్లు కూడా అక్కడ ఏం బాగలేవు. అన్నీ కొంచెం డెవలప్ చేసి మంచి కంపెనీలు తీసుకొచ్చి, ఫార్మా కంపెనీ, ఈ కంపెనీ తీసుకొచ్చి పెడితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నలుగురు బాగుపడతారు. ఎంతసేపు మనం ఏపీ నుంచి ఆ రాష్ట్రానికి పోదామా, ఈ రాష్ట్రం బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, చెన్నై పోదామని జాబుల కోసం చూస్తున్నాం. కానీ మన రాష్ట్రంలో జాబులు మనం ఇక్కడ చేద్దాం, మనం ఏం చేయగలుగుతాం, మనకి ఏం కంపెనీ వచ్చినాయి, ఎట్లా వస్తాయి అనేది ఎవడు ఆలోచిస్తానండి. ఇప్పుడు 2500 ఇస్తాడు, పింఛన్ వచ్చిందా, మనకి డబ్బులు వస్తుందా, ఓటికి నోటికి ఏమైనా వస్తుందా డబ్బులు, ఆ డబ్బులు చూసుకొని మనం ఓటేస్తున్నాం తప్ప ఇప్పుడు మన భవిష్యత్తు కోసం వేస్తే మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతాం. ఇప్పుడు మన పెద్దవాళ్ళకు డబ్బులు వేసి ఓటు వేయించుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు పోయి మళ్ళీ ఏరే రాష్ట్రాలు పోయి అడుకో తినాలా? వాళ్ళు అడుకో తింటే మన ఫ్యామిలీ డెవలప్ అయినట్టు, మన ఏరియా డెవలప్ అయినట్టు, మన ఇల్లు బాగుపడినట్ట. అవి మానేయండి, ఫ్రీ డబ్బుల కోసం ఓటేయకండి. మంచి వ్యక్తిని ఎన్నుకుందాం, మంచిగా తీసుకొద్దాం, మంచిగా తీసుకొచ్చి మనం డెవలప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఇద్దాం. దాంట్లో ఈ వైసీపీలో మంచోళ్ళు ఉన్నారు, కుటుంబంలో మంచోళ్ళు ఉన్నారు. ఎవరైతే మంచోళ్ళు వాళ్ళే తీసుకొద్దాం. ఏమవుతుంది ఈ దొంగలకి ఎందుకు ఓటేయడం, డెవలప్ కాని వాళ్ళు ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఓటేస్తాం డెవలప్ కోసం, మొత్తం ఇది హడావిడి చేసి వాళ్ళు దోచుకొని వాళ్ళ డబ్బులతో వీళ్ళు పంచుతూ ఉంటారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, తాగి తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు బతుకుతారు అబ్బా? 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి, రాజధాని లేదు, ఎలాంటి కంపెనీ రాలే. ఒకటి కియా వచ్చింది తప్ప దాని తర్వాత కియా తర్వాత ఏమైనా వచ్చిందా? అది చంద్రబాబు హయాంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకటి పెద్దది వచ్చిందంటే ఏం లేదు. ఒక హాస్పిటల్ కట్టాడు కిడ్నీ రోగుల కోసం, అదొకటి బాగుంది. ఇరిగేషన్ ఇప్పుడుదా పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పు. అలాంటి తెలంగాణ కాళేశ్వరం కట్టుడు అయింది, కుల్లగొట్టుడు అవుతుంది, కానీ అక్కడ ఇంతవరకు కాలే. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చేయాలంటే ఈజీగా చేయవచ్చులే, కానీ ఈ పొలిటికల్ వల్ల ఆ ఇష్యూ ఊకే ఏ పార్టీ వచ్చినా పోలవరం ప్రాజెక్ట్ చేసేస్తాం, అయిపోతుంది చెప్పి ఓట్లు దనుకుంటాం తప్ప డెవలప్ కావట్లేదు. ఆ ప్రాజెక్ట్ అయితే అవ్వట్లేదు. అదే కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? కూటమికి పోటాపోటీకి వస్తుంది. ఇన్న అయితే మనకి వన్ సైడ్ అయితే అవ్వదు, కొద్దిగా 10-20 దాంట్లోనే ఉంది, ఎక్కువ లేదు. 10-20 దాంట్లో ఇన్నే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా కూటమి వచ్చేస్తుందేమో అనుకుంటున్నా. మనకి రాయలసీమకి వెళ్ళి చూస్తే వైసీపీ గట్టిగా వస్తుంది. ఈ మన ఆంధ్రాకి వెళ్ళి ఇట్లా చూస్తూ ఉంటే వెస్ట్ చూస్తే మనకు కుటుంబం వచ్చే అవకాశం చాలా ఉంది. ఏపీలో మార్పు అయితే రావాలని కోరుకుంటున్నాను. మీరు మార్పు వస్తేనే బాగుంటుంది అబ్బా. 5 సంవత్సరాలు మారిపోవాలి. వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది వాళ్ళే పోటీ మనం పని చేసేటట్టు, వాళ్ళతో పని చేసుకుంటట్టు మనం ఉండాలి. కానీ ఒక్కరికి నమ్ముకుంటే అంత అహంకారం అయిపోతుంది. ఆల్రెడీ మన కేసీఆర్ ఆల్రెడీ లగ్గు పెట్టిండంటే ఆడికి అన్నీ ఆగమే ఉంటుంది. ఇక్కడ అన్నీ చేశారు. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఎంతమంది పబ్లిక్ వచ్చేది తెలుసా? 100% కేసీఆర్ వస్తారు, మొత్తం బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నాం. లాస్ట్కి ఏమైంది, కాంగ్రెస్ వచ్చింది. అక్కడ కూడా ఇప్పుడు ఊపు చూస్తా అంటే ఏది మన జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుంటారు. లాస్ట్ ప్రజలు ఆలోచించడానికి కుటుంబీ ఓటేస్తారని నేను అనుకుంటున్నా. మార్పులు అయితే చూస్తారు, మ్యాక్సిమం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు? ఆదిత్య. అది సార్ ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి గురించి చెప్పాలంటే 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? తెలిసి
5 సంవత్సరాల్లో యాక్చువల్లీ 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాలే ఉంది. ఆ 3 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక ఎవరు చేయలేని ఇదిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బాగా చేశారండి. సో నెక్స్ట్ కూడా ఆయనే వస్తారు. అది ఇంకా టీడీపీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, ఎంతమంది వచ్చినా సరే ఇంకా అక్కడ ఉన్న వేవ్ అలాగ ఉంది ప్రజెంట్. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంట? పవన్ కళ్యాణ్ పిఠాపురం అంటే అది కొంచెం అక్కడ వంగ గీత గారు కూడా స్ట్రాంగ్ అండి. దానివల్ల ఏంటంటే ఆయన కొద్దిగా టఫ్ ఫైట్ అవుద్ది. టఫ్ ఫైట్ అంటే మ్యాక్సిమం వంగ గీత గారు వస్తారు. ఎందుకంటే ఆవిడ లాస్ట్ టైం కాకినాడ ఎంపీగా చేశారు, ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా కూడా చేశారు. సో ఆబ్వియస్లీ ఆవిడకే వస్తారు. ఈయన కొత్త కదా అక్కడ. అది ఇంకే అలాగే 3 రాజధాని విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు కదా, మీరు ఏం చెప్తారు? 3 రాజధానులు అంటే ఇంకా యాక్చువల్లీ అది పెండింగ్లో ఉంది కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారితే మరి దానికోసం క్లారిటీ వస్తుంది. అది అలాగే మీరు ఒక వైజాగ్ వాసిగా జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండకి కూల్చేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పేసి అయితే ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు కదా. సో ఎలా చూస్తారు మీరు దాన్ని? అలాగైతే ఇప్పుడు ఆ రుషికొండలో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ సెక్రటరీ రెడీ అయింది. యాక్చువల్లీ అది ఇప్పుడు గవర్నమెంట్ కానీ వచ్చిందంటే అక్కడ నుంచి ఇంకన్నీ స్టార్ట్స్ అవుతాయి వర్క్స్ అవన్నీ. అది ఆల్రెడీ గవర్నమెంట్ బిల్డింగ్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారని ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? మంగళగిరి నుంచి అంటే ఆయనకో టఫ్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ ఓడిపోయారు ఆయన జనరల్గా. ఇప్పుడు కూడా కష్టమేనండి అక్కడ, మ్యాక్సిమం రాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రోజుల క్రితం దాడి జరిగింది గులకరాయితో. అది ఎలా చూస్తున్నారంటే ప్రజలు ఏమంటున్నారంటే లాస్ట్ టైం కోటికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం ఇది ఒక డ్రామా అని చెప్పేసి అన్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? అదైతే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే అది ఆటోమేటిక్గా కంప్లీట్ తెలుస్తుంది ఆ స్టోన్తో కొట్టారని. అది అపోజిషన్ వాళ్ళు పెడుతున్న ట్రిక్స్ తప్ప ఏం లేదండి. అదైతే రియల్గా జరిగింది. అది ఇప్పుడు ఆల్రెడీ అది క్లియర్ అయిపోయింది కదా ఇష్యూ. ఎన్ని సీట్స్ రావచ్చు సార్ వైసీపీ? ఒక 110 వరకు వస్తుంది సార్. కూటమికి ఎన్ని సీట్లు? కూటమి కంటే ఇంక ఇటు 110 వచ్చాయంటే ఆబ్వియస్లీ అక్కడ ఒక 30-40 వస్తాయి అంతే. మళ్ళీ అయితే జగనే అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు? జగనే రావాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.